వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. మిత్రులారా, ఈరోజు వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారము అక్టోబర్ 3 మధ్యాహ్నం 12 గంటల సమయానికి చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే, ఈసారి ఏపీ ఉద్యోగుల కంటే ముందుగా పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులు అయితే భారీ కదలిక రావటం జరిగింది. సో ఈ విధంగా మార్నింగ్ అయితే ఈ బిల్లుల్లో భారీ కదలిక వచ్చి వారికి బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ కావటం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే దాదాపుగా అన్ని జిల్లాల పెన్షన్ బిల్లులకు బ్యాచ్ నంబర్స్ జనరేట్ అయ్యాయి. ఏపీ సిఆర్టీ మంగళగిరి మొదలుకొని నెల్లూరు వరకు 25181 నుంచి 25202 వరకు బ్యాచ్ నంబర్స్ అలాట్మెంట్ జరిగి వారిలో చాలామందికి అయితే పెన్షన్లు జమ కావటం జరిగింది. ముఖ్యంగా శ్రీకాకుళం మొదలుకొని నెల్లూరు వరకు అయితే పెన్షన్లు అయితే జమ కావటం జరిగింది. రాయలసీమ జిల్లాలకు సంబంధించి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి మరియు వారిలో కొంతమందికి కూడా పెన్షన్లు జమ అయ్యాయి. ఇప్పటి వరకు దాదాపుగా ఒక 80-90% పెన్షన్లు అయితే జమ కావటం జరిగింది. మిగిలిన వారికి మరికొద్ది సేపట్లో పెన్షన్లు జమ అవుతాయి. అయితే ఇక మిగిలినటువంటి ఉద్యోగులకు అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి బిల్లులను చెక్ చేయగా అవన్నీ కూడా ఇంకా కదలిక రావాల్సి ఉన్నది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశనే చూపిస్తున్నాయి. ఇక మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఈ బిల్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ ట్రెజరీ పరిధిలోని ఉలవపాడు మండల పరిషత్తు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బిల్లు. ఈ బిల్లు మధ్యాహ్నం 11:45 అప్పుడు కూడా ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశనే చూపిస్తూ ఉంది. అయితే ఈరోజు ఏపీ ప్రభుత్వానికి 3,000 కోట్ల రూపాయల నిధులైతే రావాల్సి ఉన్న నేపథ్యంలో అవి రాగానే ఈరోజు సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ విద్యాశాఖకు సంబంధించిన బిల్లులు, మిగిలిన ఉద్యోగుల బిల్లులు, అదేవిధంగా మిగిలిపోయిన 10-15% పెన్షన్స్ బిల్లులు అయితే పూర్తి స్థాయిలో జమ అవుతాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా పెన్షన్ బిల్లులో గనక అదేవిధంగా జీతాల బిల్లులో గనక కదలిక వచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని వివరిస్తూ ఉంటాను. అయితే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్.